రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల తీరును సునీల్ గవాస్కర్ విమర్శించాడు. ప్రతిసారి విరాట్ కోహ్లీ ఒక్కడి మీదే ఆధారపడితే ఫలితం ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ ఒక్కడు ఎంతగాని పోరాడుతాడు అని చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీ రెండో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఆరంభంలోనే ఓపెనర్ కెప్టెన్ డూప్లెసిస్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆఖరి వరకు అజేయంగానే నిలిచాడు. ఇతరుల నుంచి పెద్దగా సహకారం అందలేదు. వన్ డౌన్ బ్యాటర్ క్యామరాన్ గ్రీన్ 33 పరుగులతో పర్వాలేదనిపించగా గ్లెన్ మ్యాక్స్వెల్ మెరుపులు కాసేపు అలరించాయి. ఇక రజిత్ పాటేదర్ మరోసారి నిరాశపరిచాడు. అనుజ్ రావత్ సైతం చేతులెత్తేశాడు. ఆఖర్లో దినేష్ కార్తిక్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి రన్అట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేయగలిగింది ఆర్సీబీ. అయితే కేకేఆర్ బ్యాటర్లు దంచికొట్టడంతో 16.5 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించడంలో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, కోహ్లీ ఒక్కడు ఎంతని చేయగలడు? అతడికి కనీసం ఒక్కరైనా సహకారం అందించి ఉంటే బాగుండేది. ఒకవేళ ఈ రోజు తనకు మరో బ్యాటర్ నుంచి సపోర్ట్ దొరికి ఉంటే 83కి బదులు 120 పరుగులు చేసేవాడు. ఇది ఒక్కడి ఆట కాదు, జట్టుగా ఆడాల్సిన ఆట. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు తనొక్కడే పోరాడాల్సి వచ్చింది అని పేర్కొన్నాడు. మిగతా బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఆర్సీబీ నుంచి మంచి స్కోర్ వచ్చుండేదని అన్నాడు.